Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is living by the Spirit. Living by the Spirit. The text is from the book of Zechariah, chapter 4, verse 6. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6-7 వచ్చిన కలిపి రాయబడి ఉన్నాయి. ఆ లేఖన భాగాన్ని చదువుకుందాం. శక్తి చేతనేను బలము చేతన కాక నా ఆత్మ చేతనే జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా జరుగునని ప్రభు సెలవిస్తున్నాడు. కోరేషు రాజు కాలంలో ఒక శాసనాన్ని ఆయన రాశాడు. యూదులు తిరిగి వెళ్ళవచ్చు వారి స్వదేశానికి. పాడైపోయిన మందిరాన్ని తిరిగి కట్టడానికి కోరేషు రాజు అనుమతి ఇచ్చాడు, శాసనం జారీ చేశాడు. దాదాపు 50,000 మంది యూదులు తిరిగి యెరూషలేముకు తిరిగి వచ్చారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో జకర్యా హాగే ప్రవక్తలుగా ఉన్నప్పుడు యెరూషలేము మందిరాన్ని పునర్నిర్మించడానికి వారు పూనుకున్నారు. ఇక్కడ వాక్యభావం గమనిస్తే 4వ అధ్యాయం గమనించినప్పుడు అక్కడ 2 ఒలివ చెట్లు, దీపస్తంభం కనిపిస్తుంది. ఒలివ చెట్లకు నూనె, ఆయిల్ సింబలైజెస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. The lampstand symbolizes the people of Israel. They were to shine forth light and glorify God in the earth. వారు దీపస్తంభం వారు వెలిగిస్తూ ప్రకాశిస్తూ దేని వెలుగు ప్రకాశింపచేస్తూ లోకం ఉండాలి, దేని మయపరచగా ఉండాలని దేవుని యొక్క ఆశయం. అంత మాత్రమే కాదు, ద వర్డ్ మైట్ మీన్స్ ఆర్మీ, ఫోర్స్, ఎబిలిటీ అండ్ ఎఫిషియన్సీ. సైన్యం చేత కాదు, బలము చేత కాదు, బలము చేత కాదు, లేదా శక్తి సామర్థ్యం చేత కాదు, మన యొక్క ఎఫిషియన్సీ చేత కాదు కార్యాలు జరిగేవి. లేదా శక్తి, పవర్, డైనమిజం. కాబట్టి శక్తి చేత కాదు, బలము చేత దేవుని కార్యాలు జరగవు. నాట్ బై దర్ ఓన్ లేబర్ ఆర్ రిసోర్సెస్. గాడ్ పర్పస్ విల్ బి ఫుల్ఫిల్డ్. శక్తి చేత బలం చేత దేవుని కార్యాలు జరిగించబడవు. కానీ దేవుని ఆత్మ ద్వారా ఓన్లీ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ దేర్ వర్క్ విల్ బి డన్. వారి పని అనేది జరిగించబడుతుంది. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం గమనిస్తే, ద బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 1 వర్స్ 7, విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. కాబట్టి బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దే విల్ బి డెలివర్డ్. బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దే ఏబుల్ టు live with the temple of the Lord. దేవుని మందిరము, దేవుని కార్యాలము సొంత జ్ఞానం చేత, సొంత శక్తి చేత, బలము చేత, సైన్య సమూహం చేత అవి జరిగించబడవు. దేవుని కార్యం జరిగించబడాలంటే దేవుని ఆత్మ చేతనే జరిగించబడతాయి. కాబట్టి ఇక్కడ మీ శక్తి చేత, మీ బలము చేత దేవుని మందిరం కట్టలేరు మీరు. కానీ దేవుని నా ఆత్మ ద్వారానే జరుగునని దేవుడు సెలవిస్తున్నాడు. వాక్యభాగం సెలవిస్తున్నాడు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. గాడ్స్ వర్క్ విల్ డన్ బై హిస్ స్పిరిట్ ఓన్లీ, నాట్ బై పవర్, నాట్ బై మైట్. అది కానే కాదు. మన దేవుని కార్యాలను సొంత జ్ఞానం చేత, శక్తి చేత చేయాలనుకుంటాం. బలం ఉంటే చాలదు, బలగం ఉంటే చాలదు, శక్తి ఉంటే చాలదు, సామర్థ్యం ఉంటే చాలదు, అనుభవం ఉంటే చాలదు. అవన్నీ నిష్ప్రయోజనమే. అవి వాటి ద్వారా ఏ కార్యాలు జరిగించబడవు. జరిగించాలని తలంచినా అది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి ప్రభు అంటున్న మాట, నా ఆత్మ ద్వారా ఇది జరుగును, ఇది జరుగును. ఈ కార్యం ఎవరి ద్వారా జరిగించబడుతుంది? నా ద్వారా కాదు, మరొకరి ద్వారా కాదు. కానీ దేవుని ఆత్మ ద్వారానే దేవుని కార్యాలు జరిగించబడతాయి. అవర్ గాడ్స్ వర్క్ ఇస్ గ్యారంటీడ్ to be successful not by human might or power, but by the guidance and empowering of God's Spirit. కాబట్టి మన శక్తి సామర్థ్యాల చేత మన విజయాలు సాధించలేము.
పనులు సఫలము కావవి. మొదటి కీర్తన అతను చేయడం సఫలమగును అనగా దేవుని ఆత్మచేత జరిగించబడే కార్యాలు సఫలమవుతాయి. లేదా సొంత శక్తితో కార్యాలు జరిగిస్తే అవి విఫలమైతే అర్ధాంతరంగా ఆగిపోతాయి. అది ఎవరికి దీవెనకరంగా ఉండవు, ఎవరికి మేలుకరంగా ఉండవు, దేవుని మహిమకరంగా ఉండవు. దేవుని ఆత్మ జరిగించిన కార్యాలు దేవునికి అవి మహిమకరంగా ఉంటాయి. కాబట్టి లివింగ్ బై ద స్పిరిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభు నీ కార్యాలు నీ ఆత్మతో జరిగించబడతాయి. కాబట్టి ప్రభు ఆత్మతో నేను నింపు ఉన్నాయా ఈ నూతన సంవత్సరం ముందు నీ కార్యాలు చేయడానికి తండ్రి. ప్రభు నీ ఆత్మతో నింపు ఉన్నాయని ఆత్మతో నడిపించు తండ్రి. మీ ఆత్మ ద్వారా నా కుటుంబంలో నా సంఘంలో మీ కార్యాలు జరిగించగలం స్తోత్రాలంటూ దేవునికి వందనాలు చెల్లించి ముందుకు సాగిపోదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. మహోన్నతుడ యేసయ్య మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు తండ్రి. శక్తి చేత కాదు, బలం చేత కాదు నాయన, మా సామర్థ్యం చేత కాదు, మా జ్ఞానం చేత కాదు, మా బలం చేత కాదు, మీ ఆత్మ ద్వారా కార్యము జరుగును, ఇది జరుగును, ఇది సఫలమగును గ్రహించుకొని మా తండ్రి మీ ఆత్మను పొందుకొని మీ ఆత్మ చేత కార్యాలు మా ద్వారా జరిగించగలందుకు మీ స్తుతి స్తోత్రాచరించు. కేవలం ఒక సాధనలుగా వాడుకొని మీ మహిమ పొందమని వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.